హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్, కళ్యాణి సాంగ్. సో దాని మీదే చేశాను. ముందైతే ప్రివ్యూ చూడండి, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఆల్మోస్ట్ అందరూ ఎడిటర్సే చూస్తారు కదా, ఎడిటర్సే సపోర్ట్ చేయాలి కదా. ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి. ముందైతే ప్రివ్యూ చూడండి. నల్ల కళ్ళలున్న చిల్ల కలరాన్ని నా ఎదలో మంచుల రాత్రి నీ చిరునవ్వే చూస్తుంటే అయ్యయ్యో గుండెలో మారది అట్టుక కనుల కల్పాన్ని నల్ల కురులు చూసి కను నవ్వకి పిల్ల కళ్యాణి నీ కనుల మాయతో. ప్రివ్యూ చూశారు కదా, వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసుకోండి. లైక్ చేసి ఇవి ప్రాజెక్ట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక అలైట్ మిషన్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది మీకు, ఓకేనా. లిరిక్స్ టెక్స్ట్ మిస్సింగ్ అని వచ్చిందంటే మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ పైన యానిమే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫాంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ కూడా లేదంటే కింద వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అన్ని ఫాంట్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ ఫాంట్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి. నాకైతే అదే లుక్ ఉంది కాబట్టి అదే పెట్టాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్స్ కూడా ఇస్తాను, సరేనా. ఇప్పుడు లిరిక్స్ అయిపోయాక ఇక్కడ ఫొటోస్ చేంజ్ చేసుకోండి. సేమ్ ఎలా ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఈ ఫోటో పెట్టాలనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ఒకసారి ప్లస్ సింబల్ ట్యాప్ చేశారంటే వచ్చేస్తుంది ఇమేజ్, ఓకేనా. ఈ ఇమేజ్ మీకు ఏమైనా సరిపోలేదంటే ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, ఓకేనా. మీకు సాటిస్ఫై కాలేదు అంటే ఓకేనా, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీని కిందకి వెళ్ళి ఇంకా తక్కువ చేసుకోండి, ఓకేనా. ఫోటో ఇంకా కిందకి వస్తుంది, సరేనా. ఇప్పుడు చూడండి పైన హెడ్ వచ్చేసింది. అది రాకుండా ఎలా చేయాలంటే ఎడిట్ షేప్కి వెళ్ళి తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసుకుంటే ఫుల్ ఫోటో వస్తుంది, ఓకేనా. ఫుల్ ఫోటో వచ్చాక ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చూడండి ఇప్పుడు ఫుల్ ఫోటో వచ్చింది, ఓకేనా. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తా. సేమ్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి స్టార్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటో పెడదాం, ఆ ఫోటో పెట్టాం, ఈ ఫోటో పెడదాం. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది, ఓకేనా. ఫోటో మళ్ళీ ఎలా చేసుకోవాలో తెలుసు కదా. ఇలా తక్కువ చేసుకోండి. ఒకవేళ అలా కాలేదంటే ఎడిట్ షేప్కి వెళ్ళి తక్కువ చేసుకోండి, ఓకేనా. ఎడిట్ షేప్కి వెళ్ళి ఇలా తక్కువ చేసుకుంటే ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. మీరేం చేయనక్కర్లేదు, ఓకేనా. ఇలా ఫుల్ ఇమేజ్ పెట్టుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, ఓకేనా. అదిగోండి ఫుల్ ఇమేజ్ వచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోండి. పార్టికల్ వీడియో ఇందులోనే ఇస్తాను. ఒకవేళ ఎక్కువ MB అయ్యిందంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పార్టికల్ వీడియో, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ MB అయితే మెంబర్షిప్ అడుగుతుంది మళ్ళీ, అందుకనే ప్రాజెక్ట్లో ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తారంటే పైన యారో సింబల్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ పక్కన దాని మీద క్లిక్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ని 1080 క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక సేవ్ అని వస్తుంది. సేవ్ చేశారంటే మీ గ్యాలరీలోకి వీడియో వచ్చేస్తుంది, ఓకేనా. ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియో పెడతాను. వీడియో మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.